ట్రూత్ సోషల్ ఉంది కదా, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అయితే దీంట్లో పర్ప్లెక్సిటీ అనేది ఏఐ సర్చ్ ఇంజిన్ కింద పనిచేయబోతుంది. ట్రూత్ సోషల్ వెబ్ లో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే పర్ప్లెక్సిటీ మొత్తం ఇంటర్నెట్ ని సర్చ్ చేసి సైటేషన్స్ క్లియర్ గా ఇస్తుంది, ట్రాన్స్పరెంట్ గా. కానీ ఈ ట్రూత్ సోషల్ లో వీళ్ళు ఏ సోర్సెస్ అయితే ఇస్తారో ఆ సోర్సెస్ వరకే రెస్ట్రిక్ట్ అవుతుంది అని చెప్పి. అయితే టెక్ క్రంచ్ వాళ్ళు, యాక్సోయిస్ వాళ్ళు వీళ్ళు కొన్ని సర్చెస్ చేశారు. వై ట్రంప్ ఈజ్ ఇంపీచ్డ్ అంటే ట్రంప్ కి అగైనెస్ట్ గా అనమాట. ట్రంప్ దే కదా ప్లాట్ఫామ్. అండ్ వీళ్ళ డౌట్స్ ఏమొస్తున్నాయి అంటే ఇది డెమోక్రాట్స్ కి ఆపోజిట్ గా ఇస్తుందా, ట్రంప్ మీడియాకి సంబంధించి వాళ్ళకి ప్రోగా ఇస్తుందా అని చెప్పి వై ట్రంప్ ఈజ్ ఇంపీచ్డ్ ఇలా ఇస్తుంటే కనుక సైటేషన్స్ వచ్చి ఫాక్స్ బిజినెస్ ఇలా ఉంటుంది. అవే క్వశ్చన్స్ డైరెక్ట్ గా పెర్ప్లెక్సిటీలో అడిగితే కనుక డిఫరెంట్ సోర్సెస్ నుంచి రిజల్ట్స్ ఇస్తుంది. లైక్ వికీపీడియా, రెడిట్, యూట్యూబ్, ఎన్పిఆర్ ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి. అయితే వీళ్ళు ట్రూత్ సోషల్ వాళ్ళు సోనార్ ఏపీఐ, పర్ప్లెక్సిటీ వాళ్ళ సోనార్ ఏపీఐ వాడుతున్నారు. వి నీడ్ టు సీ లైక్ పర్ప్లెక్సిటీ యాజ్ యు నో లైక్ ఇది భారతదేశం ఫౌండర్, ఈ పర్ప్లెక్సిటీ ఫౌండర్ అనేది. అండ్ ఈయన ఏమన్నారంటే మోడీతో మాట్లాడుతూ ఇది లైక్ మనం చెప్పుకున్న ఒక నెల క్రితము వారానికి 8 గంటలు దగ్గర 8 గంటలు నేను భారతదేశానికి సంబంధించి నేను టైం ఇస్తాను అని చెప్పి నేను మోడీని కలిసినప్పుడు అన్నారనమాట. సో వీ నీడ్ టు సీ లైక్ హౌ దిస్ ట్రూత్ సోషల్ అండ్ పర్ప్లెక్సిటీ కాంట్రాక్ట్ విల్ గో. అండ్ ఇది ప్రో ట్రంప్ ఉంటే కనుక ఆబ్వియస్లీ ఎక్కువ మంది వాడరు. ఇది జెనరిక్ గా ఉంటేనే ఈ ట్రూత్ సోషల్ ని వాడతారు. అండ్ ఎంత పర్ప్లెక్సిటీ ఇంటిగ్రేట్ చేసినా కానీ పొలిటికల్ మైలేజ్ పెట్టుకొని కనుక ఒక ప్లాట్ఫామ్ దింపితే అది ఓన్లీ ఆ యూజర్స్ వరకే ఆడతారు, వరల్డ్ వైడ్ వాడరు కూడా. వీ నీడ్ టు సీ హౌ దిస్ టెక్ కమ్ పొలిటికల్ కంపెనీ గోస్.